జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ శ్రీకిరణ్ ఖరే. మహాదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీతో పాటు కాటారం మండలం మద్దులపల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ. క్వారీలో ఇసుక నిల్వలపై ఆరా తీశారు. క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డు పుస్తకాలను పరిశీలించారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఎస్పీ శ్రీకిరణ్ ఖరే. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ శ్రీకిరణ్ ఖరే. మహాదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ ఇసుక క్వారీతో పాటు కాటారం మండలం మద్దులపల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేశారు ఎస్పీ. క్వారీలో ఇసుక నిల్వలపై ఆరా తీశారు. క్వారీ ఆఫీసులో ఉన్న రికార్డు పుస్తకాలను పరిశీలించారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు లాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో దాడులు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు ఎస్పీ శ్రీకిరణ్ ఖరే. చాలా 100+ లారీస్ ఉన్నాయి కదా సార్. అంటే విలేజ్ ఒకేసారి ఇక్కడ వికెట్ కాగానే ఒకటేసారి రిలీజ్ చేస్తారు.